ఒక ఊరిలో 2 కోతి పిల్లలు ఉండేవి. ఒకరోజు ఆహారం కోసం వెతుకుతూ ఉండగా వాటికొక రొట్టె దొరికింది. దానిని పంచుకునే క్రమంలో వాటి మధ్య గొడవ జరిగింది. రొట్టెను నేను ముందు చూశానని, ఒకటి ముందు నేను పట్టుకున్నానని మరొకటి ఇలా గొడవకు దిగాయి. ఎందుకు తేలేకపోయేసరికి ఆ రొట్టెను తీసుకొని నక్క వద్దకు వెళ్లి తీర్పు చెప్పమన్నాయి. రొట్టెను చూసిన నక్క ఎలాగైనా కాజేయాలనుకుంది. అది ఒక త్రాసు తెచ్చి రొట్టెను 2 ముక్కలు చేసింది. ఒక్కదానిలో బరువు ఎక్కువైందని దానిలో కొంచెం తినేసింది. ఈసారి మరోవైపు బరువు ఎక్కువైందని రెండో దాంట్లో కొంచెం తినేసింది. ఇలా రొట్టె మొత్తాన్ని తినేసింది. తాము తెచ్చిన రొట్టెను ఆ నక్క తినేస్తుంటే నా కోతి పిల్లలు ఆకలితో చూస్తూ ఉండిపోయాయి. స్వార్థపరుల మధ్య గొడవ పెట్టుకుంటే మూడవ వ్యక్తి లాభపడతాడు. అందుకే ఎల్లప్పుడూ కలిసి ఉండటం మంచిది.